రైట్ పాకిస్తాన్ మళ్లీ తన వక్రబుద్ధిని బయటపెట్టింది. సరిహద్దు ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది పాక్. సరిహద్దు ప్రాంతంలో డ్రోన్లతో రెచ్చిపోయింది. అయితే డ్రోన్లు రాగానే వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్ ఆర్మీ వదిలిన డ్రోన్లను చిత్తు చేసింది ఇండియా. వాటిని వరుసగా కూల్చేసింది. దీంతో సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఇతర ప్రాంతాలలో పూర్తిగా బ్లాక్అవుట్ ఏర్పాటు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా బ్లాక్అవుట్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. కాల్పుల విరమణ అవగాహనను పాక్ ఉల్లంఘించడం సరికాదన్నారు. ఇక డీజీఎంఓతో జరిగినటువంటి అవగాహనను ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నట్లుగా చెప్పారు. కొన్ని గంటలుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని, ఇది అత్యంత దుర్మార్గమని ఘాటుగా స్పందించారు. కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాక్ దేనని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాక్ ఉల్లంఘనకు సైన్యం తగిన విధంగా జవాబిస్తుందన్నారు. పాక్ అతిక్రమణకు నిలువరించేందుకు సైన్యానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికైనా ఈ ఉల్లంఘనలను పాకిస్తాన్ నిలువరిస్తుందని ఆశిస్తున్నట్లుగా విక్రమ్ మిశ్రీ చెప్పారు. Few hours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the borders along the international border as well as the line of control. Thank you. రైట్, మనం చూస్తున్నాం నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఈ ఒప్పందం, అది కూడా భారతే ముందడుగేయలేదు. మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్తాన్ యుఎస్ యూజ్ చేసుకుంది. యుఎస్ కూడా మాట్లాడడం జరిగింది. అధ్యక్షుడు ట్రంప్ కూడా చెప్పారు, ఏదైతే మేము మధ్యవర్తిత్వం వహించాము, ఇద్దరితో మాట్లాడాము, కాల్పుల విరమణ ఒప్పందంతో ముందుకెళ్తున్నారు ఇరు దేశాలని చెప్పి. కానీ ఆల్రెడీ తెలుసు పాక్ వక్రబుద్ధి, అందుకే ఏ దేశాలు కూడా పాకిస్తాన్ని నమ్మేటువంటి ప్రయత్నం చేయవు. ఈ విధంగానే ఉంటుంది పాక్ వక్రబుద్ధి అని చెప్పి మళ్ళీ నిరూపించింది ప్రపంచ దేశాలన్నింటికీ. పాకిస్తాన్ చెప్పింది ఏది చెయ్యదు, దాని నిర్ణయం అనేది వేరే విధంగా ఉంటుంది, అందుకే నమ్మసఖ్యం కాదు అనేది నిన్న మళ్ళీ రుజువైనటువంటి సిచ్యువేషన్. మా ప్రతినిధి గణేష్ సిద్ధంగా ఉన్నారు, అదేవిధంగా మా ప్రతినిధి రాము కూడా సిద్ధంగా ఉన్నారు. ఇద్దరిని అడిగి నిన్నటి నుంచి జరిగినటువంటి అప్డేట్స్ ఒకసారి తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ గణేష్ అండ్ రాము. మొదటిగా గణేష్, నిన్న మనం చూసాం ఏదైతే సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇరు దేశాల్లో పాకిస్తాన్కి 100% నష్టం జరిగితే మనకి 10% అయినా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జవాన్లు మృతి చెందుతున్నారు, ఆఫీసర్స్ మృతి చెందినటువంటి సిచ్యువేషన్, సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు, అక్కడక్కడ ఆస్తి నష్టం కూడా సంభవిస్తోంది. సో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ యుఎస్ నడవడం, సో ఇరువురి మధ్యవర్తిత్వం కుదిర్చిన తర్వాత విరమణ ఒప్పందాన్ని చేసుకున్న తర్వాత కూడా నిన్న మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో ఈ కవ్వింపు చర్యలకు పాల్పడడం, ఒకసారిగా డ్రోన్లతో విరుచుకుపడ్డం, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆర్మీ ఎటువంటి స్టెప్ తీసుకోపోతుంది? దీనికి సంబంధించి మిస్ట్రీ కూడా మాట్లాడారు కదా.
అసలు యుద్ధం అనగానే జీరో సేఫ్టీ ఎక్కడా కూడా ఉండదు. ఇరు దేశాలకు కూడా నష్టం ఉంటుంది. అయితే భారత్ పాక్ మధ్య నెలకొన్నటువంటి 3 రోజుల పరిణామాల్లో ఎక్కువగా నష్టపోయింది పాకిస్తాన్ అనే చెప్పాలి. అందువల్లే కాళ్ల బేరానికి వచ్చినట్లే వచ్చి పాకిస్తాన్ తన ఒక్కరి బుద్ధిని ప్రపంచ దేశాలకు మరొకసారి చూపించడం జరిగింది. భారత్ ఆర్మీ కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి తరుణంలో వెంటనే దొంగ బుద్ధిని ప్రదర్శించి అటాక్ చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ ఆర్మీ చేయడం జరిగింది. ఈ పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ ఖచ్చితంగా భారత్ బుద్ధి చెప్పాల్సినటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి పరిణామాలన్నీ కూడా గమనిస్తున్నాయి. భారత్ క్షమించి వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ తీరులో మార్పు రావట్లేదు. నిన్న మనం చూసాం 5 గంటలకే భారత్ పాక్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం పూర్తిగా కన్క్లూజన్ కు వచ్చేసింది. ఇంకా ఎలాంటి విద్వేషాలు గొడవలు ఉండవు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ భావించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ ద్వారా కూడా మధ్యవర్తం వహించి ఈ యుద్ధ వాతావరణాన్ని తగ్గించి ఇద్దరు కూడా ఈ కాల్పుల విరమణ ఉల్లంఘనకు ఏదైతే ఒప్పందం కుదుర్చుకోవడం ఉన్నట్లుగా ట్విట్టర్ ద్వారా పేర్కొనడం జరిగింది. అయితే కేవలం 3 గంటలు కూడా పాకిస్తాన్ ఆగలేకపోయింది. 7 గంటల 45 నిమిషాల నుంచే బోర్డర్ అంటే నియంత్రణ రేఖ వెంబడి భారత్ ఉన్నటువంటి దాదాపు 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాల్లో కూడా దాడులకు తెగబడడం జరిగింది. మొత్తం 11 సెక్టార్లలో అంటే డ్రోన్లతోనూ మిసైళ్లతోనూ ఆ పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడినటువంటి విధానం చూసాం. వెంటనే అలర్ట్ అయినటువంటి ఆర్మీ పాకిస్తాన్ కు తగిన రీతిలోనే బుద్ధి చెప్పడం జరిగింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆన్ చేసి వెంటనే కూడా పాకిస్తాన్ ఏదైతే కుట్రపూరితంగా ఈ డ్రోన్లను మిసైళ్లను పంపించిందో వాటన్నిటినీ కూడా తిప్పికొట్టే విధానంలో సక్సెస్ అవడం జరిగింది. వెంటనే భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి హై లెవెల్ కమిటీ మీటింగ్ నిర్వహించడం, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ ఈ సిఎస్ లో మాట్లాడి ఎలాంటి వెనకడుగు వేసే పరిస్థితి కనిపించట్లేదు. వెంటనే అత్యవసర సేవలన్నింటినీ కూడా అందుబాటులో ఉంచండి, ఉద్యోగస్తులకు ఎవరికి కూడా లీవులు మంజూరు చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ఆర్మీ కూడా మీరు ఎలాంటి ఎదురైనా కూడా వెంటనే కూడా దానికి తగిన రీతిలోనే బుద్ధి చెప్పండి అని చెప్పి ఇండియన్ ఆర్మీకి కూడా ఫుల్ పవర్స్ ఇవ్వడంతో ఇండియన్ ఆర్మీ కూడా భారత్ కు ధీటుగానే సమాధానం రాత్రంతా కూడా చెప్పినటువంటి అంశం చూసాం. అయితే 7 గంటల 45 నిమిషాల నుంచి కాల్పుల తర్వాత రాత్రి 11 గంటల తర్వాత ఎల్ఓసిలో కాల్పులు అయితే నిలిచిపోయినట్లుగా ఇటు శ్రీనగర్ సీఎం ఒమర్ అబ్దుల్ అయితే ప్రకటన చేశారు. అయితే ఇంకా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ మున్నీర్కి మధ్య ఒక సమన్వయం లేనట్లుగా కనిపించింది. ప్రభుత్వం ఏదైతే ఉల్లంఘనలకు ఒప్పందానికి ముందుకు వచ్చింది, అటు అమెరికాలో ఉన్నటువంటి కార్యదర్శి రూబియోతో మొదట పాకిస్తాన్ సీఎం మాట్లాడారు. ఆ తర్వాత అంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా ప్రభుత్వం మాట చెల్లదు, అక్కడ ఉన్నటువంటి సైన్యమే ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది కాబట్టి మున్నీర్తో మాట్లాడవలసి ఉందని చెప్పి అటు సీఎం పాకిస్తాన్ సీఎం అంటే ప్రధాని అమెరికా కార్యదర్శి రూబియోతో మాట్లాడినటువంటి సందర్భంలో మున్నీర్తో కూడా చర్చలు జరిపారు. మున్నీర్ కూడా అంగీకరించి మరొకసారి 3 గంటలు నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇటువైపు నుంచి భారత్ పూర్తిగా కాల్పులు అనేవి నియంత్రణ అంటే నిలుపుదల చేయడం జరిగింది. ఇంకా పాకిస్తాన్ కూడా 5 గంటల తర్వాత నిలుపుదల చేసినట్లే చేసి తర్వాత 3 గంటల తర్వాత దాడులకు తెగబడ్డం, ఆ తర్వాత దేశం మొత్తం కూడా అలర్ట్ అయినటువంటి సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో పాకిస్తాన్ తను మరొకసారి కూడా ఒక్కరి బుద్ధి చూపించినట్లయింది. దీంతో ఇండియన్ ఆర్మీ అయితే విశ్రాంతి తీసుకునేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. పాకిస్తాన్ కి ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నమే జరుగుతుంది. పాకిస్తాన్ కేవలం అంటే పాకిస్తాన్ మీద ఈ విధమైనటువంటి పరిణామాలు ఉద్దేశపూర్వకంగా చూపించట్లేదు. ఏదైతే పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడికి నేపథ్యంలోనే పాకిస్తాన్ లో ఈ తయారైనటువంటి ఉగ్రవాదాన్ని అణచివేసేటువంటి ధోరణిలో అక్కడికి వెళ్లి ఎయిర్ స్ట్రైక్ నిర్వహించడం, ఉగ్రవాదులను మట్టుబెట్టే ప్రయత్నంలో సక్సెస్ అవడం జరిగింది. అయితే ఉగ్రవాదుల్ని అంటే వ్యతిరేకించాల్సింది పోయి తిరిగి మళ్ళీ ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అక్కడ
పాల్గొనడం ప్రపంచవ్యాప్తంగా కూడా విస్మయానికి గురి చేయడం జరిగింది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇతర దేశాలు అంటే ఉగ్రవాదాన్ని అణచివేసేటువంటి అంశంలో పాకిస్తాన్ మీద ఒత్తిడి చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరొకవైపు చైనా కూడా తన బుద్ధిని ప్రదర్శించింది. పాకిస్తాన్ కు భారత్ కు మధ్య ఇద్దరు దేశాలు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెబుతూనే పాకిస్తాన్ కి తన మద్దతును బహిరంగంగానే ప్రకటించినటువంటి విధానం చూసాం. మరోవైపు టర్కీ దేశం కూడా ఈ కుయుక్తులు పన్నేటువంటి అంశంలో కూడా తాను విధానం కూడా బయటపడడం జరిగింది. వాస్తవానికి టర్కీ దేశానికి 2023లో అంటే భారీ భూకంపం వచ్చి తీవ్ర స్థాయిలో నష్టపోయినటువంటి సందర్భంలో మొదటిగా ఆర్థిక సహాయం ప్రకటించింది భారత ప్రభుత్వం. అలాంటి భారత ప్రభుత్వం హస్తం అందిస్తే టర్కీ దేశం తన బుద్ధిని ప్రదర్శించి భారత్ మీదకి యుద్ధానికి తెరదీసే విధంగా డ్రోన్లను సరఫరా చేయడం ఇవన్నీ కూడా విస్మయానికి గురి చేస్తుంది. భవిష్యత్తులో టర్కీకి భారత్ నుంచి ఎలాంటి ఉపద్రవాలు అక్కడ ఎదురైనా కూడా సహాయం చేసేటువంటి పరిణామాలు లేకుండా తనకు తానుగానే ఈ పరిణామాలన్నింటినీ కూడా క్రియేట్ చేసుకున్నటువంటి సందర్భం కనిపించింది. మొత్తానికి పాకిస్తాన్ ఇండియా యొక్క యుద్ధ వాతావరణం తగ్గుతుందని చెప్పి అనుకున్నటువంటి క్రమంలో పాకిస్తాన్ యొక్క ఒక్క బుద్ధి ప్రదర్శించి మరొకసారి తన మీదకి తానే అంటే తన గొయ్యను తానే తీసుకునే విధంగా పాకిస్తాన్ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేవలం అటు ఇండియా నుంచే కాదు, అటు అంటే బెలూచిస్తాన్ నుంచి కూడా పాకిస్తాన్ తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటుంది. బెలూచిస్తాన్ ఆర్మీనే అక్కడ ఎదుర్కోలేక పాకిస్తాన్ సైన్యం పరిగెత్తినటువంటి సందర్భం కనిపించింది. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా బలమంగా ఉన్నటువంటి ఆర్మీ వ్యవస్థలో భారత్ మీద పోటీ పడాలంటే పాకిస్తాన్ అంత సరిపోయినటువంటి దేశమైనప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యాన్ని పాకిస్తాన్ ప్రదర్శించి అంటే భారత్ మీద ఏదో పై చేయి సాధించమని చెప్పి పాకిస్తాన్ అంటే సోషల్ మీడియా కేంద్రంగా అంటే ప్రపంచ దేశాలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ అన్ని రకాలుగా పాకిస్తాన్ ని ఈ 3-4 రోజుల్లోనే ఆర్థిక పరంగాను సైనిక పరంగాను అలా అన్ని అంశాల్లో కూడా పైచేయి సాధించింది. కరాచీ పోర్టులో అయితే ఐఎస్ విక్రాంత్ తో దాడులు చేసి దాదాపు 60% పైగా వాణిజ్య వ్యవస్థను దెబ్బతీసింది. అదేవిధంగా ఏదైతే HQ-9 పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి అంటే చైనా నుంచి వచ్చినటువంటి పాకిస్తాన్ ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి పాకిస్తాన్ యొక్క H-9Q ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క అంశాన్ని పనిచేయనటువంటి అంశాన్ని ప్రపంచ దేశాలకు కూడా తేటదల్లం చేసినటువంటి భారత విధానాలను మనం చూసాం. అదేవిధంగా రష్యా నుంచి మనం తీసుకొచ్చినటువంటి S-400 ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో చూసాం. పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ప్రతి డ్రోన్ ను మిసైల్ ను తిప్పుకొట్టడంలో S-400 సక్సెస్ అయింది. దీంతో భారత వ్యాప్తంగా కూడా ఒక క్షేమకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో S-400 చాలా బాగా పనిచేసింది. దీంతో రష్యాలో కూడా S-400 కి నివాళి అంటే ఘనమైన సంబరాలు జరుపుకున్నటువంటి విధానం కూడా చూసాం. మొత్తంగా భారత్ పాక్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం తాజా పరిణామాలు చూస్తుంటే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 12న ఇరు దేశాల యొక్క సమావేశం ఉంటుందని చెప్పి అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా ఎక్కడ ఉంటుంది, ఎవరెవరు పాల్గొంటారన్న సమాచారం మాత్రం ఇప్పటి వరకు లేదు. ఎంత జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఈ సమావేశాలకు వెళ్తుందా అనేది మాత్రం కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా చూడాల్సి ఉంది. ఇక్కడ భారత విదేశాంగ మంత్రి మిశ్రీ చేసినటువంటి అంశాన్ని చూడొచ్చు. పాకిస్తాన్ ఉల్లంఘన చేస్తున్నటువంటి అంశాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం, దీనికి పూర్తి బాధ్యత పాకిస్తానే వహించాల్సి ఉంటుందని చెప్పి అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికైతే ఇండియన్ ఆర్మీ అయితే పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఉపద్రవాన్ని ఎదుర్కొంటూ సమర్థవంతంగా తిప్పుకొడుతుంది. అయితే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉల్లంఘన అంశంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే అడుగడుగున F-16 కూడా కేవలం ఉగ్రదాడుల సమయంలోనే వాడాల్సి ఉంటుంది. కానీ ఆ భారత ఆర్మీ మీదకి భారత దేశం మీదకి కూడా F-16 ని పాకిస్తాన్ వదలడం జరిగింది. ఇంతవరకు అమెరికా దీని మీద స్పందించలేదు. ఇలాంటి అన్ని ఉల్లంఘనలు చేస్తున్నటువంటి పాకిస్తాన్ అంశంలో అమెరికా ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది చూడాల్సి ఉంది. ఆశ రైట్ గణేష్, మీరు హోల్డ్ లో ఉండండి. మా ప్రతినిధి రాము ఉన్నారు, అదేవిధంగా సాదిక్ పొలిటికల్ అనలిస్ట్ కూడా ఉన్నారు. రైట్, మనం చూస్తున్నాం నిన్న ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి 2 దేశాలు అంగీకరించాయి, విదేశాంగ కార్యదర్శులు కూడా మాట్లాడడం జరిగింది. రేపు మళ్ళీ కూర్చొని మాట్లాడుకోబోతున్నారు.
నిన్నంతా చాలా వరకు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎస్, ఏ దేశానికైనా కాస్త నష్టం జరుగుతోంది, కానీ మనంతటా మనం వెళ్ళి వెనక్కి తగ్గలేదు. పాకిస్తాన్ అనడం, దానికి మధ్యవర్తిత్వం అమెరికా వహించడం, సో మనం కూడా సానుకూలంగా స్పందించడం, పాక్ వక్రబుద్ధి తెలిసి కూడా అంగీకరించడం. సో మళ్ళీ తన వక్రబుద్ధిని చూపించింది, తోక జాడించింది. దానికి ధీటుగా మన భారత ఆర్మీ కూడా స్పందించింది, కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. ఇక ముందు ఏ విధంగా ఉండబోతోంది అనేదే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. ఎస్ రాము, వాట్ నెక్స్ట్ అనుకోవచ్చు? ఇప్పటికే భారత సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చారు. గతంలో కూడా చూసాం మనం, టైము ప్లేస్ చూసుకుని ఆర్మీయే స్పాట్ ఫిక్స్ చేస్తుందన్నారు. అదే మనకి ఆపరేషన్ సింధూర్గా మనం మాట్లాడుకోవడం జరిగింది. టైము ప్లేస్ చూసుకున్నారు, ఆ స్పాట్ని సారీ 9 ప్లేసెస్ని కూడా ఉగ్రవాద స్థావరాలను కూడా పేల్చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఏమనుకోవచ్చు? ఒప్పందానికి వచ్చి దాన్ని మళ్ళీ తూట్లు పొడిచి ఈ విధంగా సరిహద్దు ప్రాంతాల్లో కవింపు చర్యలకు పాల్పడ్డాం. సార్, మనం ముందు నుంచి కూడా పాకిస్తాన్ యుద్ధం అయితే మనం ప్రకటించలేదు. పాకిస్తాన్ మీద ఉన్న ఉగ్రవాదుల మీద అయితే మనం యుద్ధం ప్రకటించాము. ఉగ్రవాదుల ఏరియాలోనే మనం ప్రారంభించాము. అయితే పాకిస్తాన్ పూర్తిగా భారత పౌరుల లక్ష్యంగా అయితే గత 3 రోజులకు కూడా దాడులు అయితే చేసింది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా మధ్యవర్తంలో భారత్ కూడా కాల్పుల విరమణకు పాకిస్తాన్ అభ్యర్థన మేరకు అయితే దాన్ని ఒప్పుకున్న పరిస్థితి ఉంది. అయితే కాల్పుల విరమణ చేసిన తర్వాత 3 గంటల వ్యవధిలోనే మళ్ళీ భారత్ పై రాత్రి 8-9 మధ్యలో 5 సార్లు ఒకసారి, 7 సార్లు ఒకసారి డ్రోన్లతోనూ ఆర్టికల్ గన్స్ తో కూడా దాడులు చేయడం మాత్రం చాలా భయమైన చర్యగా మనం భావించవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఇంకా భారత్ చేయవలసిన పని అనేది ఇంకా ఉందనుకోవచ్చు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ లో ఉన్న ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదుల్ని వేయాలనే సంకల్పంతో ఈ ఆపరేషన్ సింధూర్ అని ప్రారంభించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ కూడా ఎదురుదాడికి అయితే దిగింది. ఎదురుదాడి దిగిన ప్రతి విషయాన్ని మనం చూసుకోవచ్చు. 300 నుంచి 400 డ్రోన్లతో భారత్ పై గత 3 రోజులుగా పాకిస్తాన్ విడిచిపోయిన భారత్ రక్షణ వ్యవస్థ అనేది సమర్థంగా ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ప్రస్తుత పరిస్థితులు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరు కూడా ఏదైతే ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే సమర్థించలేదు. కానీ భారతదేశం తీసుకున్న నిర్ణయానికి కొంత స్వాగతించారు. అయితే పాకిస్తాన్ తాలూకా బుద్ధి మారదు అనేసి ముందు నుంచే భారత ప్రజలు కూడా అభిప్రాయపడ్డారు. అదే విధంగా 3 గంటల్లోనే మళ్ళా తన యొక్క బుద్ధిని ప్రదర్శించింది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు, నిన్న రాత్రి జరిగిన పరిణామాలకు సంబంధించి మనం చూసుకుంటే పాక్ ప్రధాని కూడా ఏదో పాక్ సైన్యం తాలూకా విజయంగా అభివర్ణిస్తూ మెసేజ్లు చేయడం, భారత్ ని ధీటుగా ఎదుర్కొన్న సైనికులకి ఒక విధంగా ఎప్రిషియేట్ చేస్తూ మెసేజ్లు చేయడం, అంతేకాకుండా భారతే కాల్పు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత్ కు సరైన సమాధానం చెప్తామని ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా అర్ధరాత్రి మెసేజ్లు అయితే పాక్ ప్రధాని నుంచి రావడంతో భారత్ కూడా ఎలర్ట్ అయింది. దీనికి సంబంధించి హై లెవెల్ కమిటీ సమావేశంలో కూడా పూర్తిగా భారత్ త్రివిధ దళాలకు కూడా భారత్ అనేది స్వేచ్ఛనైతే ఇచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ ఏ విధంగా వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పింది. అయితే నిన్న కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత బిఎస్ఎఫ్ జవాన్ ఇంతియాజ్ను కూడా వీరమరణం పొందాడు. ఈ నేపథ్యంలో కొంత రక్షణ శాఖ కూడా సీరియస్ అయిన నేపథ్యంలో ఏదైతే మధ్యవర్తం వహించిందో అమెరికా లాంటి దేశాలు కూడా ఏం చెప్తామని ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పాక్ తాలూకా ఉగ్రవాద స్థావరాలని లక్ష్యంగా భారత్ గత 3 రోజులుగా చేసిన ఈ దాడులను అనేది ఇంకా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ చైనా సపోర్ట్ చేసిన తర్వాత పూర్తిగా పాక్ ప్రధాని చేసిన ఒక మెసేజ్లు అనేవి కొంత కోపానికి అయితే గురైన పరిస్థితి కనిపించింది. మనం చూసుకోవచ్చు, భారతదేశం అనేది భారతదేశం తాలూకా ఎమోషనల్ తో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఆడుకున్నవి. ఈ నేపథ్యంలోనే భారత్ అనేది రివెంజ్ గా పాకిస్తాన్ లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై అయితే దాడులు చేసింది. ఈ దాడులు చేసిన తర్వాత భారత్ కు సహకరించబోయి ఇంకా భారత్ తాలూకా ప్రజలనే టార్గెట్ గా ఈ విధంగా దాడులు చేయడం అనేది చాలా హేమంచరిగా మనం మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా ప్రెజెంట్ అయితే అమృత్సర్ పంజాబ్ లో అయితే రెడ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఆ యుద్ధ సైరన్లు అయితే ఉదయం కూడా మోగావి. అయితే ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు, ఏ క్షణమైన
కానీ ఏదైనా జరగవచ్చు అనే కోణంలో అయితే ఇప్పటికే రక్షణ శాఖ అదేవిధంగా విదేశాంగ మంత్రులు కూడా కొంత హెచ్చరికలు అయితే జారీ చేశారు. మనం ముందుగా చూసుకోవచ్చు పాకిస్తాన్ తాలూకా ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుందో మనం వేరే చెప్పనవసరం లేదు. అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వానికి సైన్యానికి ఎప్పుడూ అంతర్గత విభేదాలు అనేవి కొనసాగుతూ ఉంటేవి. ఈ నేపథ్యంలో పూర్తిగా ప్రభుత్వం మాట సైన్యం వినడం లేదని కూడా ఒక సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ పై ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఉల్లంఘించారని కూడా మనం అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే పాకిస్తాన్ పౌరులు కూడా పాకిస్తాన్ ప్రభుత్వంపై సైన్యానిపై తిరగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోనికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులను కొంత సంతోషపరచాల ఉద్దేశంతో ఏదైతే పాక్ ప్రధాని నిన్న రాత్రి చేసిన మెసేజ్లు అనేవి ఒక అర్థం పట్టే విధంగా ఉన్నవి. ఏదైనప్పుడు కూడా పాకిస్తాన్ సంబంధించి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదికి సంబంధించి పోరు కంటిన్యూ అవుతుంది. కాల్పుల విరమణ తర్వాత కూడా భారత ప్రధాని కూడా ఒక స్ట్రైట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడైనా సరే భారత తాలూకా సార్వభౌమత్వాన్ని అదే భారత పౌరుల తాలూకా రక్షణకి ఎప్పుడైనా సరే ఆటంకం కలిగిందంటే ఎప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ అనేది ఆన్ లోనే ఉంటుందని ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే 3 గంటల్లోనే కాల్పుల విరమణ చేసిన పాకిస్తాన్ పై గట్టిగా దీటైన సమాధానం అయితే త్రివిధ దళాలు కూడా ఇచ్చామనుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ రోజు కూడా ప్రధాని నేతృత్వంలో హై లెవెల్ కమిటీ సమావేశం ఏర్పాటు కానుంది. ఈ సమావేశంలో ఏ విధంగా చెప్తారు, ఏదైతే ఉల్లంఘనపై ప్రపంచ దేశాలు ఏ విధంగా చెప్తారు, అంతేకాకుండా భారత్ అనేది పాక్ అనేది భారత పౌరులు లక్ష్యంగా చేస్తున్న దాడులపై ప్రపంచ దేశాలు ఏం చెప్తామని మాత్రం ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యలు మాత్రం తిప్పుకొట్టవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ తాలూకా పరిస్థితిని అర్థం చేసుకుని పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసింది కాబట్టి భారత్ ఉల్లంఘించింది. భారత్ తనకు తానుగా ఈ కాల్పుల విరమణకైతే వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే భారత్ లక్ష్యాలు ఇంకా ఉన్నవి. ఇంకా పాకిస్తాన్ లో ఉన్న సుమారు 13 ఉగ్రవాదుల స్థావరాలను దాడి చేయాలనే లక్ష్యంతో అయితే భారత్ ముందుకెళ్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను వశం చేసుకోవాలి, వశం చేసుకుని పూర్తిగా ఉగ్రవాదాన్ని ఏరివేయాలనే సంకల్పంతోనే గత దశాబ్ద కాలం పాటు కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి భారత్ ఎదురవుతున్న సవాల్ అన్నింటిలో కూడా సరైన సమాధానం చెప్పాలనే ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనేది ప్రారంభించింది. పహల్గాం దాడి తర్వాత అది మరికొంచెం ఊత ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే పక్కా ప్రణాళికతో భారత్ అయితే వెళ్తుంది. పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల్ని వేరే వేసే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. పాకిస్తాన్ పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉందని చెప్పి ఒక పక్క నుంచి బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ లో ఉన్న సుమారు 42% భూభాగాన్ని కూడా ఇప్పటికే వశం చేసుకుంది. వాళ్ళు కూడా ప్రత్యేక దేశంగా ప్రకటించే పరిస్థితి ఉంది. మరి ఇంత జరిగినా సరే పాకిస్తాన్ ఎందుకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందని అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యను మాత్రం భారత్ అయితే ఎప్పుడు కూడా తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాల్పులు విరమణ తర్వాత ఎక్కడ కూడా త్రివిధ దళాలకు భారత్ అయితే ఇటువంటి ఆదేశాలు కూడా జారీ చేయలేదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆన్ లోనే ఉంచింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే 3 గంటల వ్యవధిలోనే కాల్పులు జరపడంపై ధీటుగా అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆశ మళ్ళీ నేను లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ఎస్ సాదిక్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సాదిక్ గారు, ఎట్లా చూడొచ్చు అంటే పాకిస్తాన్ యొక్క బుద్ధి తెలిసి ఓకే ఏదైతే నష్టపోతున్నారో దానికి సంబంధించి అమెరికా కూడా మధ్యవర్తిత్వం వహించింది కాబట్టి కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయి. కానీ 3 అవర్స్లోనే మళ్ళీ ఈ విధంగా కాల్పులకి తెగబడ్డం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఇప్పుడు మనం అంతర్జాతీయంగా జరిగినటువంటి చర్చలు అనేది చాలా ముఖ్యంగా మనకు ఈ సీజ్ ఫైర్ లో కాల్పుల విరమణలో కనిపిస్తుంది. అంటే అంతర్జాతీయంగా అటు చైనా కానివ్వండి, ఇటు అమెరికా కానివ్వండి ఆసక్తిగా ఈ విషయాలను గమనించారు. అమెరికా తన కార్యక్రమాన్ని అంటే శాంతి చేయాలి, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఎట్లాంటి సమస్యలు ఉండొద్దు అని ముందుకు అడుగేసినట్టు మనకు కనిపిస్తుంది. ఆ అడుగులో భాగంగానే వాళ్ళు విస్తృత స్థాయిలో ఒక 48 గంటలు చర్చలు చేసినట్టు మన వాళ్ళతో అంటే విడివిడిగా వాళ్ళతో కలిపి చర్చలు చేసి ఒక కాల్పుల విరమణ ఒప్పందానికి మన భారతదేశాన్ని ఒప్పించగలిగాం. ఇవన్నీ ఒకవైపు ఉంటే చాలా ముఖ్యమైన విషయం వారిలో ఏంటంటే పాకిస్తాన్కి నిన్న IMF వాళ్ళు రుణాన్ని మంజూరు చేశారు.
రుణ మంజూరీ నేపథ్యంలో కాస్త కోలుకున్నటువంటి పాకిస్తాన్ ఈ 3 గంటల్లోనే మళ్ళీ తిరగబడడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఐఎంఎఫ్ వాళ్ళు రుణాన్ని కొంతకాలం పాటు వాయిదా వేసి ఉంటే బాగుండేదేమో. ఈ రుణాన్ని ఇంకా పూర్తిగా అందించకముందే, ఈ రుణాన్ని ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఉన్నప్పుడే వెంటనే ఐఎంఎఫ్ చేసినటువంటి కార్యక్రమం భారతదేశానికి చాలా ఆశ్చర్యాన్ని, చాలా విచారం కూడా కలిగింది. ఐఎంఎఫ్ ఇప్పుడు నేపథ్యంలో ఇప్పుడు ఏంటంటే, మనము ఆర్థికంగా పాకిస్తాన్ కుంగిపోవాలనే భారత చాలా ఆంక్షలు పెట్టింది. ఆ ఆంక్షలన్నింటినీ కూడా ఐఎంఎఫ్ ఎత్తివేయడం ద్వారా, ఐఎంఎఫ్ రుణాన్ని ఇవ్వడం ద్వారా ఎత్తివేసినట్టయింది. దాంతో పాకిస్తాన్ కి యొక్క ఆత్మస్థైర్యం పెరగడానికి ఏమైనా సహకరించిందా అనేది ఒక పెద్ద ప్రశ్న అంతర్జాతీయంగా మొదలైంది. నెంబర్ 1. నెంబర్ 2, ఏవైతే ఇక్కడ పాకిస్తాన్ లో తీసుకునే నిర్ణయాలకి అంతర్జాతీయంగా కట్టుబడి ఉండే నేపథ్యం పాకిస్తాన్కి ఎందుకు లేకుండా పోయిందంటే, చైనా ఏమైనా తన సహకారాన్ని అందించడానికి ముందుకు వచ్చిందా అనేది నెంబర్ 2. ఈ రెండింటి నేపథ్యంలో పాకిస్తాన్ కూడా తన వక్ర బుద్ధిని ఈ 3 గంటల్లో చూపించడానికి ఈ 2 కారణాలు ఏమైనా సహకారం చేశాయా? ఈ 2 కారణాల దృష్ట్యా తన వక్ర బుద్ధిని తాను ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి, తన ఒత్తిడి నుంచి పైకెచ్చి మేము మళ్ళీ చేస్తున్నామని పాకిస్తాన్ ప్రజలకి చెప్పుకోవడం కొరకు ఇట్లాంటి దుశ్చర్య పాకిస్తాన్ చేసిందా? 4వ విషయం, మనము ఎప్పుడు కూడా సీజ్ ఫైర్ అనే విషయాన్ని నమ్మకుండా పాకిస్తాన్ చేసింది. కాల్పుల విరమణ అని ఎప్పుడైనా పాకిస్తాన్ నుంచి వస్తే అన్కండిషనల్ గా వాళ్ళ వైపు నుంచే ముందు కాల్పుల విరమణ జరగాలనేది ఈ యొక్క ఎక్స్పీరియన్స్, ఈ యొక్క అనుభవం మనకి ఉపయోగపడుతుంది. నెంబర్ 5 ఏంటంటే, ఒక్కసారి ఎటువంటి సమాచారం లేకుండా సీజ్ ఫైర్ అనేది జరిగింది అని భారతదేశ ప్రజలు నమ్మారు. ఈ సీజ్ ఫైర్ అనేసరికి ఒకేసారి సీజ్ ఫైర్ ని, కాల్పుల విరమణని భారత ప్రజలు సాధ్యమైనంతగా ఆహ్వానించలేకపోయారు. సీజ్ ఫైర్ ని కాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని మనము పట్టుకోకుండానే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మనము చొరబడకుండానే ఈ యుద్ధం చేసి ఏమి లాభం అన్నట్టు భారతదేశ ప్రజలందరిలో కూడా ఒక ప్రశ్న మాత్రం రావడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం తాను ఆలోచిస్తున్న క్రమంలోనే మళ్ళొక 3 గంటల్లో వీళ్ళు ఓపెన్ చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసినట్టు మనకు కనిపించింది కాల్పుల విరమణ విషయంలో ఉల్లంఘన. ఈ కార్యక్రమంలో మనకు చాలా విషయాలు, అనుభవాలు వచ్చాయి కాబట్టి అటువైపు అంతర్జాతీయంగా మనం ఒత్తిడిని పెంచుతూ, చైనాతో కూడా మనము మాట్లాడుతూ, చైనా యొక్క దూకుడుని, అంటే పాకిస్తాన్కి మేము మద్దతు ఇస్తామనే దూకుడుని ఆపాలి, ఐఎంఎఫ్ రుణాన్ని కండిషన్డ్ గా ఇవ్వాలి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే రుణం మీకు ఉండదు అనే ఒక ఐఎంఎఫ్ రుణాన్ని కండిషన్డ్ గా ఇవ్వాలని మనము అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి ధీటుగా జవాబు చెప్తూనే, వాళ్ళ యొక్క కాల్పులకు ధీటుగా మనము జవాబు చెప్తూనే, అవసరమైతే మన వైపు నుంచి మరి దాడి చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఆ విషయాలని మరి అంతర్జాతీయంగా ఏ విధంగా చేయగలుగుతుందనే విషయాన్ని ఈ రోజు హై లెవెల్ కమిటీ నిర్ణయిస్తుందని మనం అనుకుందాం. ఒకవేళ అవసరమైతే మనకేంటంటే, భారతదేశం ఎప్పుడు కూడా ఒకసారి కాల్పుల విరమణకు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ కాల్పులు జరపదు, కౌంటర్ అటాక్ తప్ప. అంటే వాళ్ళు వేసిన బుల్లెట్లకు మనం బుల్లెట్ వేస్తాం తప్ప మనంతటా మనం స్వయంగా స్పందించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే భారతదేశానికి విలువలు ఉన్నాయి. భారతదేశం ఏదైనా అంతర్జాతీయ ఒడంబడికి కట్టుబడి ఉంటుంది. అయితే అంత మాత్రాన వాళ్ళేసిన
వాళ్ళు చేస్తున్నటువంటి కాల్పులకు మనం బుద్ధి చెప్పమని కాదు, తప్పనిసరిగా బుద్ధి చెప్తాము ఇమీడియట్ గా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మన చేతులకు సంకెళ్ళు పడ్డట్టు అయిపోయింది. కాబట్టి ఈ సంఖ్యలను మనము ఈరోజు తుంచుకోవడమా, లేకపోతే పాకిస్తాన్కి మరింత గట్టిగా సంఖ్యలు వేయడమా అనేది మనం ఆలోచన. మన సంఖ్యలు అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాలంటే, మనము అంతర్జాతీయంగా విలువలకు కట్టుబడి ఉంటాము, మనం వక్రబుద్ధి ఉండదు. మనం ఒకసారి మాట ఇచ్చినామంటే భారతదేశం మాట వెనక్కి తగ్గదు అనే ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది, ఆలోచనలు జరుగుతుంది. ఒక సంక్లిష్టమైన సమయం అని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే కాల్పుల విరమణ తర్వాత మన వాళ్లకు నష్టం జరగడము, ఇంతియాజ్ అనే ఒక వ్యక్తి, ఒక సైనిక అధికారి చనిపోవడం మనకు కొంత నష్టంగానే, కొంత విచారకరంగానే ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల దృష్ట్యా వడివడిగా మనము అంతర్జాతీయంగా అడుగులు వేసి కాల్పుల విరమణ ఒప్పందాన్ని మేము కూడా అంగీకరించే పరిస్థితి లేదు అనే విషయాన్ని వాళ్ళకు తెలియజేయాలి. ఒకవేళ వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి, వాళ్ళు కాల్పుల విరమణలో వాళ్ళే ముందుకు వచ్చారు కాబట్టి అది చేయడం చాలా ముఖ్యం. తర్వాత చైనా యొక్క దూకుడును కూడా తగ్గించి చైనాను తటస్థం చేయడం కూడా చాలా అవసరం పడుతుంది. ఈ IMF రుణం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ 3 జరిగితే తప్ప మనము కొద్దిగా ముందుకు వేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సైనిక చర్యలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని మన కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా, కేంద్ర బలగాలు తర్వాత అందరూ కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి జీటైన జవాబులు మాత్రం వాళ్ళకి దొరుకుతూనే ఉంటాయి. ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనము దాడి చేయం కాబట్టి వాళ్ళ దాడిలో మనకు నష్టం కలిగించాలనే ప్లాన్ లో ఉన్నారు. కాబట్టి మన నష్టాన్ని నివారించుకోవడానికి చాలా గట్టిగా మనమంతా కూడా, భారతదేశం అంతా ఒకటై నిలబడాల్సిన అవసరం కూడా ఉంది. నేతృత్వం వహించడానికి ప్రధాన భూమిక పోషించింది యుఎస్. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ విధంగా దాడులు చేస్తున్నప్పుడు పాకిస్తాన్, యుఎస్ నుంచి మనకు ఒక్క స్టేట్మెంట్ కూడా వినిపించట్లేదు. అసలు ఎందుకు చేస్తున్నారు, వారిని ఖండించడం కానీ లేదంటే ఈ విధంగా ఒక ఒత్తిడి తీసుకురావడం కానీ అవేం కనిపించట్లేదు మనకి. దేనికోసం అనుకోవచ్చు? కనిపించట్లేదంటే చేస్తున్నారు కానీ బయటకు కాదమ్మా. ఇప్పుడు మనకు చర్చల వివరాలు కూడా తెలిసినాయా? ఇప్పుడు చర్చల వివరాలు కూడా వాళ్ళు ఒక 48 గంటల నుంచి, అంటే 2 రోజుల నుంచి చర్చలు జరుపుతున్నారట. మనకు ఆ విషయాలు తెలియలేదు కదా, వాళ్ళ తర్వాత ప్రకటించారు కూడా. ఇప్పుడు కూడా ఆ ఒత్తిడి కూడా జరుగుతూనే ఉంటుంది. ఆ ఒత్తిడి జరిగే క్రమం మాత్రం బయటికి, అంటే బయటికి మనకు చెప్పడానికి వీలు కాదు. కాబట్టి ఆ ఒప్పంద చర్చలు జరిగే క్రమంలో వాటి యొక్క విషయాలను ఇప్పుడే మన అమెరికా బయట పెట్టకపోవచ్చు నేను. గురించి మాట్లాడుకున్నాము. అసలు ప్రధానంగా అది ఉగ్రవాద దేశం అని చెప్పి అందరికీ తెలుసు. ఒకవేళ ఇప్పుడు కండిషన్స్ పెట్టినప్పటికీ కూడా ఆ వచ్చినటువంటి రుణాన్ని యుద్ధానికి కాకుండా, అంటే మన దేశాన్ని వార్ చేయడానికి లేదంటే దాడులు చేయడానికి కాకుండా నిజంగానే ఆ దేశం డెవలప్మెంట్ గురించి యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? లేదమ్మా, వాళ్ళు రుణం తీసుకునేదే మన మీద యుద్ధం చేయడం. అట్లాంటి ఛాయిస్ అస్సలే ఉండదు. వాళ్ళేదో వాళ్ళ పాకిస్తాన్ ప్రజల్ని మంచి చేస్తారని మనం ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు విపరీతంగా నష్టపోయారు కదమ్మా, చాలా వరకు మనం నష్టం చేశాం కదా, విపరీతంగా నష్టం చేశాం కదా. కాబట్టి ఈ నష్ట ప్రక్రియను వాళ్ళు పూరించుకోకపోతే వాళ్ళు ఇక మళ్ళీ కోల్పోరు. కాకపోతే IMF రుణం ఈ సందర్భంలో ఇవ్వడం మాత్రం చాలా గమనించాల్సిన విషయం, గ్రహించాల్సిన విషయం కూడా. మిగిలిన దేశాల గురించి కూడా మాట్లాడదాం. ఎందుకంటే కొన్ని దేశాలు, టర్కీ లాంటి దేశాలు సపోర్ట్ చేయడానికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆపదలో ఉన్న టైంలో సాయం చేసినటువంటి దేశాన్ని వెన్నుపోటు పొడిచినటువంటి దేశంగా మనం చూస్తూ ఉన్నాం. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే ఉధంపూర్లో కావచ్చు, ఆర్ఎస్పురాలో కావచ్చు, పాక్ ఏదైతే సరిహద్దు రాష్ట్రాలు ఉంటాయి, రాష్ట్రాల్లో కావచ్చు, నిన్న కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల నేతలు మాట్లాడిన తర్వాత, యుఎస్ మధ్యవర్తిత్వం వహించిన తర్వాత 3 గంటల సమయంలోనే, కేవలం 3 hours, మళ్ళీ తన వక్రబుద్ధిని బయటపెట్టి కుక్కతో ఒక వంకర అనే మాదిరిగా మా బుద్ధి ఎప్పటికీ మారదు, మేమెంత నష్టం చేకూర్చినా, అంటే మాకెంత నష్టం జరిగినా
ఆర్థికంగా ఎంత కండిషన్ క్రిటికల్గా ఉన్నా సరే మేము ఏ విధంగానే ఉంటాము. ప్రపంచ దేశాలు మా మీద ఏదైతే ఒక నమ్మకం పెట్టుకున్నాయో పాకిస్తాన్ నమ్మకూడదని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయమనే విధంగానే పాకిస్తాన్ నిన్న తన వక్రబుద్ధిని అయితే బయటపెట్టినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. సో ఈ రోజు తీసుకునే డెసిషన్స్ కావచ్చు, ఇప్పటికే మనం చూసాం, ఒమర్ అబ్దుల్లా కూడా చెప్తున్నారు సీజ్ ఫైర్ అనేది లేదు, ఎక్కడికక్కడ పాకిస్తాన్ దాడులని మనం తిప్పి కొడుతున్నాము, డ్రోన్లతో దాడి చేస్తుంది, ఆ డ్రోన్ల దాడిని అన్నింటినీ కూడా ఖండిస్తూ ఉన్నాము, ఎల్ఓస్ వెంబడి డ్రోన్లతో అటాక్ చేస్తుంది పాకిస్తాన్, సో సీజ్ ఫైర్ అనేది లేదంటూ కూడా ఒమర్ అబ్దుల్లా చెప్తున్నటువంటి కామెంట్స్. ఎందుకంటే ఏ విధంగా ఉంటుంది, వారు అటుపక్క నుంచి దాడి చేస్తున్నప్పుడు పాకిస్తాన్ సంబంధించి పిఎం చెప్తున్నారు, ఆర్మీ వినడం లేదు, అక్కడ ఎక్కడ సఖ్యత లేనటువంటి సిచ్యువేషన్ మనకు క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఎవరిని పాలిస్తున్నారనేది మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు మళ్ళీ అది తేటతెల్లం అవుతున్నటువంటి సిచ్యువేషన్. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, వాట్ నెక్స్ట్ అనుకోవచ్చు? భారత ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది, స్వేచ్ఛ ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లోనూ తోక జాడిస్తే కనుక ఏ విధంగా ఉంటుందో రుచి చూపించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది అనుకోవచ్చు. ఇప్పుడు దాకా ఏదైతే శాంతికాముకంగా ఉన్నటువంటి దేశాన్ని రెచ్చగొడితే ఏ విధంగా ఉంటుందో ఈసారి పాక్కి తెలిసే విధంగా పాక్ ఆర్మీ మన ఆర్మీ బలాన్ని చూసి భయపడే విధంగా ప్రతిచర్య ఉండబోతుందనేది వస్తున్నటువంటి మాట, ఏమంటారు? ఎస్ ఆశ, ప్రపంచ దేశాలకైతే మరోసారి పాక్ వక్రబుద్ధి అయితే బయటపడింది. తాము యుద్ధాన్ని ఎదుర్కోలేము అంటూ కూడా ఇటు యుఎస్ఏకు ఏదైతే పెద్దన్న పాత్ర పోషించినటువంటి యుఎస్ఏను కూడా పూర్తి స్థాయిలో అవమానపరిచినట్టుగానే మనం అనుకోవచ్చు. కాలబేరానికి వచ్చారు, మాతో యుద్ధం కాదనేసి కాలబేరానికి దిగారు. తీరా ఇటు సీజ్ ఫైర్ కు తాము సిద్ధంగా ఉన్నాము అని చెప్తూనే కేవలం సీజ్ ఫైర్ ను ఒప్పందానికి అంగీకరించినటువంటి 3 గంటల్లోనే మళ్ళీ పూర్తి స్థాయిలో జమ్మూ నుంచి మొదలుకొని రాజస్థాన్ వరకు కూడా ఎక్కడికక్కడ ఇటు డ్రోన్లతో పాటు మిషన్ గన్స్ తోటి కూడా మళ్ళీ బాంబుల దాడి అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు ఇటు మిస్రీ కూడా పూర్తి స్థాయిలోనైతే చెప్పింది ఒకటే, ఆర్మీకి అయితే పూర్తి స్థాయిలో పగ్గాలైతే వదిలేశారు. ఖచ్చితంగా పాకిస్తాన్ కు ధీటుగా సమాధానం కూడా ఆర్మీ వాళ్ళు చెప్పాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. యావత్ భారతదేశం కూడా నిన్న జరిగినటువంటి ఉదంతాన్ని అయితే జీర్ణించుకోలేకపోతుంది. ఓవైపు ఇటు కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామంటూనే పాక్ మరొకసారి అయితే తన వక్రబుద్ధిని చూపెట్టింది. పాక్ కుక్కతోక బంకర అనే చందంగానే పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది సివిలియన్స్ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, దాదాపుగా ఇటు యుద్ధం మొదలైన తర్వాత పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటి పక్కన బాంబు పడ్డ తర్వాతనైతే అక్కడి నుంచి గాయమయ్యాడు, బంకర్లో దాక్కున్నాడు. మరోవైపు పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి మునీర్ కూడా యుద్ధం మొదలుగానే అసలు ఆయన కనబడ్డ సందర్భాలు లేవు. తీరా నిన్న కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇటు స్క్రీన్ కు వచ్చారు, నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. అది తమ విజయాన్నిగా చెప్తున్న పరిస్థితులు అయినాయి. ఎట్లా చూస్తారు అసలు ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి భారత్ పోయినందుకు మీరు హర్షిస్తున్నారా, లేదనుకుంటే ఏమనుకుంటారు మీరు? ఏదైతే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆడలేక ఓడిందనమ్మా అన్నట్టు ఇవాళ భారతదేశం ఒక పక్క యుద్ధం చేస్తూనే ఉంది. ఆ యుద్ధంలో ఏదైతే పాకిస్తాన్ పంపించినటువంటి 300 డ్రోన్లను భారతదేశం సైన్యము కేవలం 5 నిమిషాల్లోనే ఆ 300 డ్రోన్లను కూడా మట్టి కలిపినటువంటి పరిస్థితి. ఇవాళ ఏదైతే పాకిస్తాన్ కు మద్దతు ఇస్తామని చెప్పేసి వచ్చినటువంటి దేశాలన్నీ కూడా పారిపోయినటువంటి పరిస్థితి. భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పాకిస్తాన్ ని మొత్తం నీలమట్టం చేసి ఆల్రెడీ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇవాళ ఆక్యుపై చేసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశ సైన్యాన్ని. అయితే దీని అంతా కూడా గమనించినటువంటి అన్ని దేశాలకు పెద్ద మనిషిగా పెద్దన్న పాత్ర లెక్క పోషిస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, నేను ఇరు దేశాలతో మాట్లాడతా, ఇరు దేశాల మధ్య సైన్యాన్ని ఒప్పందం చేస్తా, ఇరు దేశాల అగ్ర నాయకులతో మాట్లాడి నేను సమన్వయం చేస్తా అని చెప్పేసి పెద్దన్న పాత్ర పోషించేటువంటి పరిస్థితి కనబడతా ఉంటే, ఇవాళ పాకిస్తాన్ మధ్య ఒక ఒప్పందం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికి కూడా ఇవాళ అది కాదని చెప్పేసి ఇవాళ మళ్ళీ వాళ్ళ ఒప్పందం జరగక ముందే ఇవాళ ఒక 2-3 గంటల్లోనే మళ్ళా ఇలా కాల్పులు జరిపింది. ఇలా కుక్క బుద్ధి వంకర అన్నట్టుగా ఇలా పాకిస్తాన్ తన యొక్క వంకర బుద్ధిని చూపెట్టుకున్నది. కాబట్టి ఇకనైనా దేశ ప్రధాని గారిని లేకపోతే పెద్ద మనిషి పెద్దన్న పాత్ర వహిస్తున్న పెద్దన్నను మేము అడుగుతా ఉన్నాం, ఇలాంటి కుక్క బుద్ధిని వంకరగాలను వీళ్ళకు మేము భూకంపం వచ్చినప్పుడు ఈ పాకిస్తాన్ లకు మేము భూకంపం వచ్చినప్పుడు మా దగ్గర పాలన ఇచ్చినాం, మా దగ్గర గోధుమలు ఇచ్చినాం, మా దగ్గర పిండి ఇచ్చినాం, అయినా కూడా సోయి లేకుండా
ఆయన కూడా చిన్నగాడ ఇదే చేసే విధంగా ఇలా కాంగ్రెస్ మన ఏదైతే పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్ లాంటి చీడపురుగులను పామును పాలు పోసి సాధినట్టు, కాబట్టి అలాంటి దేశాన్ని క్షమించద్దు. గతంలో ఏదైతే నెహ్రూ గారో లేకపోతే అప్పుడున్నటువంటి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళే దేశం నుంచి వెళ్ళి మొత్తం వెళ్ళిపోతాం అన్నప్పుడే ఈ దేశంలో కానీ లేకపోతే పాకిస్తాన్ లాంటి మొత్తంగా చీడపురుగులను ఏరి పాడేసినట్లయితే ఈ రోజు ఇవాళ భారతదేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ ఏం తెలియని అమాయకులు ఇవాళ మరణించేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి యుద్ధాన్ని ఆపకుండా ప్రజల పక్షాన నిలబడే విధంగా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తూ అక్కడున్నటువంటి దుర్మార్గులకు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే దేశద్రోహులకు సరైనటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పి మేము తెలియజేస్తాం. ఒకవైపు ఇటు భారత్ చేస్తున్నటువంటి యుద్ధంలో మాత్రము ఎక్కడ కూడా తన యుద్ధ నీతిని అయితే తప్పకుండా లేదు. కేవలం పాక్ లో ఉగ్రవాద స్థావరాల పైన మాత్రమే దాడి చేసింది. మరోవైపు కేవలం ఆర్మీ బేస్ క్యాంపులను కావచ్చు ఇతర వాటిపైనే టార్గెట్ చేసింది. కానీ పాక్ లో ఉన్న సివిలియన్స్ పైన మాత్రం ఎక్కడ కూడా దాడి చేయలేదు. కానీ పాక్ పూర్తి స్థాయిలో భారత్ సంబంధించినటువంటి సివిలియన్స్ పైన మాత్రమే దాడులు చేస్తా వస్తుంది. పూర్తి స్థాయిలో ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటికే 10ల సంఖ్యలోనైతే మరణాలు జరిగాయి. ఇప్పటికే 7 జవాన్లు కూడా మరణించిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై మీరు ఏమంటారు? ఏ రకంగా చూస్తారు? మన అందరికీ తెలుసు చరిత్ర. అన్నా మాట్లాడి లైవ్ మీరు ఏమన్నా ఉంటే ముందు చెప్పాలి. వాళ్ళు కింద పడినా మేమే గెలిచాం, పైన పడినా మేమే గెలిచాం. 1947-48 లో ఓడిపోయి మేమే గెలిచాం. ఫార్మేషన్ అయినప్పుడు కూడా మేమే గెలిచాం. కార్గిల్ వార్ లో కూడా చెప్పారు. దీనివల్ల మనం అర్థం చేసుకునేది ఏంటంటే వాళ్ళ ఒక మూర్ఖ సైన్యం, వాళ్ళ దాంట్లో ఇండిసిప్లిన్ సైన్యం ఏదన్నా ఉన్నదంటే ప్రపంచం మొత్తంలో పాకిస్తాన్ సైన్యం. ఇప్పుడు మన భారతదేశం ఏమున్నది, కేవలము ఈ ఉగ్రవాదుల స్థావరాలను టార్గెట్ చేసుకుంటా అటాక్ చేసిండ్రు. అర్థమైంది ఏంటిది, కేవలము పౌరులను టార్గెట్ చేయకుండా ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి 9 టార్గెట్స్ ను విజయవంతంగా లేపేశాం. ఈ హఫీజ్ సయీద్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బంధుమిత్రులు అందరూ చనిపోయారు. చివరికి ఒకటే మిగిలారు. అంటే వల్ల మన భారతదేశం అంటే దీంట్లో ఓవైపు చనిపోయింది ఉగ్రవాదులు, కానీ పాక్ సైన్యం కానీ పాక్ రాజకీయ దౌత్యం కానీ పూర్తిగా ఉగ్రవాదులకు తమ జెండా వేసి నివాళులు అర్పించారు. ఎట్లా చూస్తారు? తెలుసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ సైన్యము తర్వాత అక్కడ ఉన్న ఉగ్రవాదులు కలిసి ఉంటారు. బ్యాట్ ఏది బార్డర్ యాక్షన్ టీమ్ అని ఉంటుంది. అందులో 2 ఆర్మీ జవాన్లు ఉంటారు, తర్వాత ఈ పారాఎస్ఎఫ్ కమాండో ఉంటారు, 3 దాకా ఏది తీవ్రవాదులు సైన్యంతో కలిసిపోయారు. మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళ దేశంలో ప్రజలకు పౌరులకు మేమేమో సాధించడానికి చెప్పుకోవడం తప్ప వాళ్ళ దగ్గర ఏం లేదు. ఉగ్రవాదులు సైన్యానికి ఏం తేడా లేదు. ఉదాహరణకు చూస్తే పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ మునీర్, ఆయన ఏంది కేవలం మదర్సా నుండి వచ్చిన ఆర్మీ ఆఫీసర్. యాక్చువల్ గా అది 2 గ్రూపులు ఉన్నాయి ఆర్మీలోనే. 2 గ్రూపులు. మునీర్ కు ఇమ్మీడియట్లీ అగెనెస్ట్ గ్రూప్ ఉంది. ఇతను ఏం చేస్తాడంటే అదర్స్ షార్ట్ సర్వీస్ కమిషన్ నుండి వచ్చిన వ్యక్తి జనరల్ దాకా. ఓవైపు పాక్ ప్రధాని మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. తమ సెకండ్ ఆర్మీగా మదర్సాలో ఉన్నటువంటి విద్యార్థులను కావచ్చు ఇతరులను మాత్రం వాడతామంటున్నారు. ఎట్లా చూస్తారు? అంటే మదరసాలు కేవలం ఉగ్రవాద సంస్థలుగా తయారైన అనుకోవచ్చా? ఇక్కడ మదర్సా స్టూడెంట్స్ అంటేనే ఆర్మీకి సివిల్ డిఫెన్స్ ఫోర్స్ కింద లెక్క. వాళ్ళు కేవలము వీళ్ళని ముందు పెట్టి వెనక ఆర్మీ ఉంటుంది. వాళ్ళకి ధైర్యంగా వచ్చి భారతదేశాన్ని ఎదుర్కొనే సత్తా కానీ శక్తి కానీ లేదు. ఈవెన్ ఏమున్నది వాళ్ళ దగ్గర ఏ డిఫెన్స్ ఫస్ట్ రోజే టోటల్ పాకిస్తాన్ లో ఉన్న ముఖ్యమైన డిఫెన్స్ అంతా మన భారత వాయుసేన కానీ మన నౌసేన కానీ థల్సేన కానీ అది ట్రై చేసిండు. పోరాడడానికి ఎలాంటి ఆయుధాలు లేవు తప్ప ఏం లేదు. దానికి మొన్న వాళ్ళది మిలిటరీ కార్గో మాత్రం వాళ్ళ దగ్గర, ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న ఇంటెలిజెన్సీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన రిపోర్ట్ 3500 పేజీలని విశ్వసనీయ వర్గాలు చెప్తేందంటే ఎక్కడెక్కడ ఏమేమి కార్యక్రమాలు ఉగ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాళ్ళ మిలిటరీ ఆసెట్స్ ఏంటి అని పక్క భారతదేశం నుండి సమాచారం ఉంది. ఆ సమాచారం తోటి మనం సివిలియన్స్ తోటి యుద్ధం కాదు, మనం ఏది కేవలం ఉగ్రవాదులతోటి చేస్తున్నాం. కాబట్టి
ఆ ఉగ్రవాదులను లేపేయడానికి చేసిన కార్యక్రమం. తర్వాత వాళ్ళు ఉంటే వార్నింగ్ ఇచ్చింది, మనకు మంచి పని చేశారు. మీరు గిట్ట అటాక్ సివిలియన్స్ అటాక్ చేస్తే మేము కూడా మీ మిలిటరీ టార్గెట్స్ చేస్తామన్నారు. సియాల్కోట్ కానీ, బావల్కోట్ కానీ, రావల్పిండి, మునేర్ వాళ్ళ హెడ్ క్వార్టర్, మిలిటరీ హెడ్ క్వార్టర్, తర్వాత ఇస్లామాబాద్, అవన్నీ ఎయిర్ డిఫెన్స్ కొలాబ్ చేసి మీరే అన్నారు కదా ఇందాక, మనం ప్రధానమంత్రి తొందరలో దాకా మన మిలిటరీ అధికారులు, మన త్రివిధ దళ అధికారులు అందరూ ప్రజలకు కనపడకుండా బ్రీఫింగ్ చేస్తూ కనబడ్డాడు. ఎక్కడైనా మునీర్ కనబడ్డా, మునీర్కు వాళ్ళ దేశంలో సగం వ్యతిరేకం. వచ్చింది మదర్సా నుంచే వచ్చిన డిగ్రీ హోల్డర్. ఒరిజినల్ ఆఫీసర్స్, కమిషన్ ఆఫీసర్ వేరు, అందులో 2 వర్గాలు ఉన్నాయి. ఈ మన ఇప్పుడు ఏదైతే రాత్రి డ్రోన్లు అవి అన్నారో ఆ ఒక వర్గం ఇచ్చేస్తున్నది. కేవలం అందులో 2 వర్గాలకు శాంతి కావాలని ఉంది, శాంతి లేకుండా ఉండాలనేది ఉంది. కేవలం హిందుత్వము, భారతదేశం వ్యతిరేకం తప్ప వాళ్ళకి ఏ ఎజెండా లేదు. ఆ గెలిచిన చెప్పడానికి అన్ని ఫేక్ ప్రచారం చేస్తారు. భారతదేశం మన ఏది డెవలప్మెంట్ యాక్టివిటీస్ కలపకుండా కేవలం ఏముంది, ప్రభుత్వం ఏం ప్రకటించింది, స్టాపేజ్ ఆఫ్ ది ఫైరింగ్ అన్నది. యుద్ధం ఆగలేదు, కేవలం ఆపినామని. ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ జనరల్ తర్వాత ఇమ్మీడియట్లీ దాన్ని కోఆర్డినేట్ చేసే ఇద్దరు, ఏ దేశానికైనా డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ ఆఫ్లైన్ లో టచ్ చేసి దయచేసి మీరు కాల్ ఆపండి, మీరు చర్చలు మీరు ఏది పెడితే అది మాట్లాడదాం అని చెప్తే అది ఆగింది తప్ప ఏదో ట్రంప్ ఇంకెవరు అది బ్యాక్ డిప్లొమసీ ఉంటుంది కాదని. కాకపోతే ఇండియన్ డిప్లొమసీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మోడీ చేసిన చర్యలన్నీ దేశ హితం కోసం తప్ప ఆయన స్వార్థం కోసం ఏమేమి ప్రజలు ఏమన్నా భారతదేశం గెలవకపోవడమే. భారత ప్రతిసారి గెలిచింది, ఇప్పుడు కూడా వాళ్ళ మిలిటరీ టార్గెట్ వాళ్ళ డిస్ట్రాయ్ అయింది. ఒక్కసారి చెప్పండి మాకు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. ఢిల్లీ మీద ఒక వార్తలు వచ్చింది, షాహిన్ మిసైల్, ఏది బ్యాలిస్టిక్ మిసైల్, సూపర్సోనిక్ మిసైల్, దాన్ని గాలిని పెంచేసి మన దగ్గర ఉన్న బ్రహ్మాండమైన ఎయిర్ డిఫెన్స్ ఉన్నది. మనం బాధపడాల్సిన పని లేదు. కాకపోతే వాళ్ళు విచక్షణారహితంగా మోటార్ షెల్స్ కానీ, తర్వాత ఈ మన ఈ గన్స్ కానీ వీటితో చేయడం, సామాన్య ప్రజలు చనిపోవడమే నిజంగా దుఃఖదాయకం. ఈ సందర్భ దేశం కోసం ఎందరో త్యాగాలు చేస్తున్నారు. వీళ్ళు కూడా మనం సైనిక దళాల్లో పనిచేసి ఏది షహీదులైన వాళ్ళతో సహా మనం వాళ్ళను అలాగే మనం ట్రీట్ చేస్తే బాగుంటుంది. భారతదేశము ఓడిపోలేదు, యుద్ధం ఆగిపోలేదు, కేవలం స్టాపేజ్ ఆఫ్ ఫైరింగ్, సీజ్ ఫైర్ అనే ఏ మాట ఎక్కడ లేదు. అల్లేలో చెప్పిన పెద్దలు ఏదో దేశాధినేతలు, ప్రపంచాధినేతలు వాళ్ళ డామినేషన్. ఇప్పుడు రైజింగ్ ఇండియా కాబట్టి మీరు చూసిన ఆత్మనిర్భర్ భారత్ లో జరిగిన మొత్తం ఆ వెపన్స్ అన్ని చూసిన తర్వాతనే ప్రపంచం షాక్ అయిన తర్వాత వాళ్ళు మేము చేసినామని చెప్పుకోవడానికి తప్ప అందుకేం లేదు. దాదాపు చూడొచ్చు జమ్మూ సీఎం కూడా ఎక్కడ కూడా సీజ్ ఫైర్ అయితే లేదైతే చెప్తున్నారు. మరోవైపు కూడా రేపు జరిగే సమావేశంలో ఇటు పాక్ కి భారత్ ఎటువంటి డిమాండ్లు పెట్టచ్చు. పహల్గామా ఉగ్రదాడిలో పాల్గొన్న 4 కూడా ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఓవైపు పాక్ లో ఉన్న ఉగ్రవాది మసూద్ అజార్ తో పాటు మరికొంతమంది నేతలు అయితే ఇప్పటికీ బ్రతికున్న సందర్భాలు ఉన్నాయి. అంటే వీరందరినీ కూడా ఇద్దరు పాక్ లోనైనా శిక్షించాలి, లేదనుకుంటే భారత్ లోనైనా శిక్షించాలి. రేపు జరిగే సమావేశంలో ఈ డిమాండ్లు అడిగే అవకాశం ఉన్నదా? ఆగింది కేవలం సీజ్ ఫైర్ మాత్రమే, యుద్ధం అయితే ఆగలేదు. ఒకవేళ ఈ ఒప్పందానికి గనక పాక్ రాకపోతే రేపు ఎటువంటి చర్యలు ఉండవు. ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధాన్ని ఇంకా ఆపలేదు, పరిస్థితి మాత్రమే అయింది. ఎందుకంటే ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి ట్రంప్ లాంటి పెద్దలు కొన్ని విషయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి ప్రపంచ దేశాలన్నిటి ముందు కూడా మన యొక్క యుద్ధాన్ని మనం ప్రతిపాదన పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాతనే నరేంద్ర మోడీ గారు అన్ని దేశాలు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం యుద్ధం చేసినా కానీ ఒక విషయాన్ని మాత్రం ప్రపంచ దేశాలన్నిటికీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి దేశం కాబట్టి భారతదేశం కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాతనే యుద్ధం చేసింది. అయితే ఆ సందర్భంలోనే ఇవాళ ఏదైతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు మన దేశంలో పార్లమెంట్ మీద దాడి జరిపిన వాళ్ళు కావచ్చు, లేదా ముంబైలో దాడి జరిపినటువంటి వాళ్ళు కావచ్చు, ఇలా ఎంతో మందిని ఫ్లైట్లు మన యొక్క ఫ్లైట్లను హైజాక్ చేసి ఇక్కడి నుంచి అలా ఉగ్రవాదులను విడిపించకపోయినటువంటి పరిస్థితి. ఇలా అలాంటి వ్యక్తుల పైన ఇలా ప్రత్యక్షంగా ఏదైతే ఫోకస్ పెట్టి ఇలా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతా కూడా ఉగ్రవాద వ్యవస్థనంతా కూడా చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి హాని జరగకుండా చూసేటువంటి సంస్కృతి కలిగినటువంటి దేశం నా భారతదేశం, మన ప్రధానమంత్రి గారు. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఉగ్రవాద సమస్యల్ని అప్పచెప్పండి అని చెప్తే కూడా ఇవాళ ఆకాశానికి ఉమ్మూస్తే మన మీద పడ్డట్టే ఇవాళ అయినా కూడా మారకుండా
ఇలా తిరుబురు ఆటలు ఆడేటువంటి పరిస్థితి జరుగుతా ఉన్నది. కాబట్టి ఈ ఆగకుండా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల్ని పూర్తిగా నాశనం చేయాల్సిందే. ఏదైతే పాక్ రైతు కాశ్మీర్ లో చేసినామో అదంతా కూడా పాకిస్తాన్ అంతా కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తప్పని పరిస్థితుల్లో ఇవాళ దేశాన్ని కూడా మొత్తం పాకిస్తాన్ దేశాన్ని కూడా మొత్తం కూడా సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇకనైనా ఏదైతే ఇప్పటికే వాళ్ళ కమాండర్స్ లేకపోతే వాళ్ళు అంటున్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా పారిపోయారు. అంతేకాకుండా వాళ్ళ పార్లమెంట్ లోనే పాకిస్తాన్ ఎంపీలే చెప్తా ఉన్నారు, మా యొక్క ప్రధానమంత్రి ఇవాళ ఓడిపోయాడు, మా ప్రధానమంత్రికి యుద్ధం చేతుడు సాదా కాదు, మేము అందరం నాశనం అయిపోయినట్టే, మా జీవితాలు గంగలు కలిసినటువంటి విషయాన్ని ఇలా చెప్పేటువంటి పరిస్థితి కనబడతా ఉందంటే పాకిస్తాన్ తన యొక్క ఓటమిని అంగీకరించింది. ఇలా ఓడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ దేశాన్ని కూడా భారతదేశంలో ఉన్నటువంటి అందరి యొక్క కోరిక ఏంటంటే పాకిస్తాన్ మొత్తాన్ని నేలమట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్ మొత్తం లేకుండా పోతేనే ఈ చీడపురుగు రాబో రోజుల్లో ఎప్పటికైనా కూడా మనకు ప్రమాదకరమే. రాబో రోజుల్లో ఎలాంటి నాయకులు ఉంటారు, ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి ప్రధానమంత్రి ఒక దేశానికి ఆదర్శమైనటువంటి వ్యక్తి, దేశానికి కావాల్సినటువంటి ప్రధానమంత్రి. కాబట్టి ఇదే సమయంలో పాకిస్తాన్ లాంటి దేశాన్ని మొత్తం కూడా ఇలా సర్వనాశనం చేసినట్లయితేనే రాబో తరాలకు ప్రపంచంలో రాబో తరాలకు భారతదేశం ఇంకా ఉన్నత స్థాయిలో ఉంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. దాదాపు ఇటు సీజ్ ఫైర్ జరిగిన తర్వాత కూడా చైనా తాము పాకిస్తాన్ కు సపోర్ట్ గా ఉంటామంటుంది. అంతేకాకుండా టర్కీలో పూర్తి స్థాయిలో విలయం వచ్చినప్పుడు కూడా భారత ప్రభుత్వం ఆదుకుంది. కానీ టర్కీ నుంచి కూడా డ్రోన్లు అయితే ఇటు పాకిస్తాన్ పంపిన సందర్భాలు ఉన్నాయి. అదే డ్రోన్లతో కూడా ఇటు భారత్ పై అయితే పాకిస్తాన్ దాడి చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ రెండు దేశాల సపోర్ట్ తోటి పాకిస్తాన్ గట్టెక్కగలుగుతుందా, ఏ రకంగా? ఇలా పాకిస్తాన్ కి చైనా కావచ్చు, టర్కీ కావచ్చు, ఇలాంటి ఎన్ని దేశాలు సపోర్ట్ చేసినా ఏం చేసినా కూడా ఏం జరగదు అనేటువంటి విషయం భారతదేశం సింధూర్ 1 స్టార్ట్ చేసిన రోజే మన యొక్క డ్రోన్లు మనం ఏదైతే టార్గెట్ గా 9 పాయింట్లు అనుకున్నామో ఆ 9 పాయింట్ల మధ్య ఉన్నటువంటి చైనాకు సంబంధించినటువంటి ఏ మిషన్ కూడా కావచ్చు, లేకపోతే మిగతా దేశాల నుంచి వచ్చినటువంటి ఏ ఒక్క బుల్లెట్ ను కూడా ఆపలేనటువంటి పరిస్థితి. అప్పుడే మనకు అర్థమైపోయింది అవి చైనాలు పాకిస్తాన్ కి ఎందుకు మద్దతు తెలుపుతున్నాయి, ఇలా ఏం చేస్తున్నారని చెప్పి. ఏదో ఒక దేశంలో నిలవాలి. మన భారతదేశానికి చైనా వచ్చిందంటే మనం వాళ్ళ ఉన్నటువంటి వ్యవస్థ వాడు అన్నిటి పరంగా మనం మద్దతు చేస్తామో చేయమో అని చెప్పేసి ఇలా ముందే పోయి ఇలా పాకిస్తాన్ సంకన ఏరింది. ఎందుకనంటే వాళ్ళకి ఒకటి కావాలి, ఏదైనా ఒక ఉగ్రవాద సంస్థ అయినప్పుడే మన సమాజంలో ఏదైనా ఒకటి చేయొచ్చనేటువంటి ఆలోచన విధానాలు వచ్చాయి. కాబట్టి ఈ దశలో ఈ సందర్భం ఆలోచించే వాళ్ళకి ఏదో చెయ్యాలి, మనం ఏదో ఉండాలన్నటువంటి తూతు మంత్రంగా ఉండుడే తప్ప ఇలా పూర్తి స్థాయిలో మద్దతు ఏం లేదు. ఇలా సరే చైనా వచ్చినా లేకపోతే అట్లాంటి దేశాలు ఎన్ని వచ్చినా కూడా భారతదేశంలో దాన్ని ఎదుర్కొనేటువంటి తిప్పి కొట్టేటువంటి మందు సామాగ్రి లేకపోతే న్యూగా తయారైనటువంటి వెపన్స్ కానీ అన్ని కూడా ఉన్నాయి. ఒక్కొక్క వెపన్స్ 300 నుంచి 400 కిలోమీటర్ల దూరంలో కొట్టేటువంటి వెపన్స్ నరేంద్ర మోడీ గారు ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ముందుగానే తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి దేశాలు ఎన్ని కూడా చైనాకు సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఇలా భారతదేశం ఒంటరిగా నిలుచున్నా కూడా పాకిస్తాన్ లాంటి దేశాలు ఎన్ని వచ్చినా కూడా చిత్తుగా ఓడించడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఒక నాయకుడు, సమాజంలో నాయకుడు, ఆర్మీని స్వచ్ఛందంగా పనిచేసే విధంగా ఉన్నటువంటి సైన్యాలన్నిటికీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి దేశానికి ఎలాంటి ఇబ్బంది కలగద్దు, మీరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడద్దు, ప్రాణ నష్టం కాకుండానే మన దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదే అని చెప్పేసి సైనికుల మీదనే ఇలా భారం వదిలి దేశాన్ని కాపాడే విధంగా చూస్తూ ఉన్నారు. అందుకే సింధూర్ 1 చూసిన ఇద్దరు మహిళలు ఇవాళ దేశాన్ని కాపాడేటువంటి పరిస్థితిలో ఇలా పోయి 9 బుల్లెట్లతో కొట్టచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఇలా దేశాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉన్నది. దాదాపు చూడొచ్చు ఇటు భారత్ సివిలియన్స్ నుంచి అయితే వస్తున్న మాటలు అయితే ఒకటే, పాక్ బుద్ధి ఎప్పుడు కూడా కుక్కతోకర వంకరగానే ఉంటుంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పాక్ ను దుద్దుముట్టించినప్పుడు మాత్రమే భారత్ కు న్యాయం జరుగుతుంది. లేదనుకుంటే ఇదే తంతు కనుక కొనసాగితే వదిలేస్తే కనుక ప్రతిసారి జరిగిన విధంగానే రానున్న రోజుల్లో కూడా మళ్ళీ ఇటు పాక్ భారత్ పై విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా భారత సివిలియన్స్ అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆశ.